డాన్స్ సెన్సేషనల్ శ్రీలీల గత 3 సంవత్సరాల్లో వరుసగా పెద్ద సినిమాలు చేజెక్కించుకున్నా ఆమెకు భారీ విజయాలు తగలలేదు. మహేష్ బాబుతో చేసిన సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా షూటింగ్ లో ఉంది. అయితే శ్రీలీల పేరు చాలా సినిమాలకు చర్చలో ఉంది. తాజా సమాచారం ప్రకారం శ్రీలీల అనగనగా ఒక రాజు సినిమాలో నుంచి రీప్లేస్ అయ్యింది. ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తుండగా శ్రీలీల ప్రధాన హీరోయిన్ గా నటించాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆమె స్థానంలో మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. షెడ్యూల్ సమస్యల వల్ల శ్రీలీల ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాక ఇదే కాకుండా శ్రీలీల కొన్ని ఇతర చిత్రాల నుంచి కూడా రీప్లేస్ అయ్యారు. బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో కలిసి ఒక కామెడీ చిత్రంలో శ్రీలీల ప్రధాన పాత్రలో నటించాల్సి ఉండగా ఆ పాత్రకు పూజా హెగ్దేని తీసుకున్నారు. ఆ సినిమాలో తక్కువ ప్రాధాన్యత కలిగిన పాత్రకు శ్రీలీల అంగీకరించలేదని సమాచారం. అలాగే విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్ VD12 చిత్రం నుంచి కూడా డేట్స్ క్లాష్ కారణంగా శ్రీలీల తప్పుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీలీల మాస్ జాతర, రాబిన్ హుడ్, ఉస్తాద్ భగత్ సింగ్, SK25 వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆమె కెరీర్ లో ఈ ప్రాజెక్టులు ఎంతవరకు విజయవంతం అవుతాయో వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.